హాయ్ ఫ్రెండ్స్, కోటేశ్వరి లాగ్. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది చిన్నలకి పెద్దలకి చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కోటేశ్వరి లాగ్ మంచి మంచి వీడియోస్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండింగ్ వచ్చేసి మనం టికెట్ తీసుకొని మనం ఊరు వెళ్తున్నాము. మచిలీపట్నానికి టికెట్ వచ్చేసి బస్ స్టాండింగ్లో నుంచి టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. బస్సులో కూడా ఇస్తారు ఫ్రెండ్స్. విజయవాడ అని ఉంది. అక్కడ టికెట్ వచ్చేసి మచిలీపట్నానికి బస్సులో టికెట్ తీసుకోవడానికి 130 రూపాయలు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 2 గంటల్లో వచ్చేసిద్ది ఫ్రెండ్స్. మచిలీపట్నానికి బస్ స్టాండింగ్కి అక్కడ వరకు టికెట్ అనేది తీసుకున్నాము. 130 రూపాయలు. చాలా బాగుంటుంది. మచిలీపట్నంలో చూడదగినవి చాలా ఉన్నాయి. ఈ వీడియో పూర్తి దాకా చూస్తే ఫ్రెండ్స్ మీకు అర్థమైద్ది. కొన్ని మంచి మంచి వీడియోస్ అనేది మీకు వస్తాయి అక్కడ. ఇంకా సరేననేసి లోపలికి వెళుతున్నాము. బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము టికెట్ తీసుకున్నాక. అంటే కొంచెం ఒక 3 నిమిషాల సేపు చూసుకుంటూ ఆ బస్సు ఎక్కడ ఉన్నది అన్నది పక్కనే ఉంటుంది. వెళ్ళి బస్సులోకి వెళ్ళి కూర్చొని బస్సులు అనేది బిగినైంది మచిలీపట్నానికి. విజయవాడ బస్ స్టాండింగ్ నుంచి చూడండి ఇదే విధముగా బస్సు బయలుదేరి బయటకు వస్తుంది. మచిలీపట్నానికి వెళ్ళటానికి ఫాస్ట్గా వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఎక్కడ ఆగదు బస్సు అనేది. చాలా బాగుంటుంది విజయవాడ బస్ స్టాండింగ్. ఇది మొత్తం విజయవాడ బస్ స్టాప్. బస్సులు చూడండి ఫ్రెండ్స్, ఉదయం నుంచి తెల్లవారుజాము దాకా ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు, అన్ని బస్సులు 4 వైపులకి వెళ్ళటానికి సౌకర్యంగా ఉంటుంది. పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయి, సౌకర్యంగా ఉంటాయి. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళటానికి పల్లె వెలుగు బస్సు 50 రూపాయలు. రైలు సౌకర్యాలు కూడా ఉన్నాయి, ఆటోలు ఉంటాయి, అన్ని అవకాశంగా ఉన్నాయి. బస్సు మాత్రం టికెట్ 130 రూపాయలు మాత్రం. ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండింగ్ నుంచి మచిలీపట్నం బస్ స్టాండింగ్ వరకు. ఇంకా అదేవిధంగా 2 గంటల జర్నీ. ఇంకా అదే విధంగా బస్సు అనేది బయలుదేరి ప్రయాణికులందరూ బస్సులో కూర్చున్నారు. ఇక్కడ బయట తీసాము వీడియో అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత రద్దీగా ఉందో. వాతావరణం బయట మాత్రం చల్లగా ఉంది, వర్షం పడేలాగా ఉంది ఫ్రెండ్స్. అంతగా ఎండ అనేది లేదు. ఇంకా అటు నుంచి బస్సులో ప్రయాణికులకి కండక్టర్ కూడా వచ్చి టికెట్ అనేది బస్సులో కూడా తీసుకోవచ్చు. మనం బస్ స్టాండింగ్లోనే తీసుకున్నాము. బస్సులో కూడా తీసుకుంటారు. ఇంకా ఒక్కసారి బందర్ కానీ గూడూరు కానీ ఆగిద్ది 2 నిమిషాలు. దిగే ప్రయాణికులు ఉంటారు కాబట్టి. ఇంకా అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, అద్దంకి, గూడూరు, మచిలీపట్నం. ఇంకా ఆ ఊర్లు అనేవి వస్తూ ఉంటాయి. చాలా ఫేమస్. నెక్స్ట్ వీడియోలో ప్రయాణికులు వచ్చినా చేసిన కనకదుర్గమ్మ అమ్మవారు ఆషాఢ మాసం కాబట్టి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆషాఢ మాసం ఈ రోజుల్లో కూడా అందరూ దర్శనం చేసుకుంటారు. బాగుంటుంది దర్శనానికి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఈ విధంగా మచిలీపట్నానికి గూడూరు, అద్దంకి మీదుగా మధ్యలో ప్రయాణికులు విజయవాడ 2 నిమిషాలు ఆగుతారు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఇంకా వాతావరణం అనేది చల్లగా ఉంది.
ఇక్కడ వచ్చేసి మచిలీపట్నం బస్ స్టాండింగ్ వచ్చేసాం. మాటల సందట్లోనే ఇది మచిలీపట్నం బస్ స్టాప్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి చిన్నగా మనం కొంచెం చల్లగా ఏదన్నా టిఫిన్ కానీ జ్యూస్ కానీ తాగుదాం అనేసి బస్ స్టాండింగ్ నుంచి ఆటోల సౌకర్యాలు ఉన్నాయి, ఎనేబుల్గా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటర్ కొబ్బరి నీళ్ళు కూడా ఉంటాయి, టిఫిన్ కూడా దొరుకుతుంది. అంత బాగుంటుంది ఇక్కడ. ఇంకా మచిలీపట్నం బస్ స్టాండింగ్ నుంచి బయటకు వచ్చాము ఆటోలో. ఆటో కాకుండా బయటకు వచ్చు 20 రూపాయలు తీసుకుంటారు. యువతలో బయటకు రావాలన్నా చెప్పిన అడ్రస్ ప్రకారం తీసుకుంటారు. చూడండి పెద్ద పెద్ద రోడ్లు మచిలీపట్నం. బందర్ మీదుగా వచ్చింది ఫ్రెండ్స్. బందర్ మీదుగా వచ్చి బస్ స్టాండింగ్ పోయి షాప్ కాడికి వచ్చేసింది. కొంచెం చల్లగా కూల్ డ్రింక్ కానీ టిఫిన్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హోటల్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ బట్టల షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్టల షాపులు ఉన్నాయి. కొనుక్కోవడానికి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి బట్టలు కూడా తీసుకోవచ్చు. బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మచిలీపట్నం ఫేమస్. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ అనేవి వస్తాయి. పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంది. మనం లాలో పెట్టుకుంటాం. వినాయకుడి విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని పూలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, నేరేడు పండ్లు ఉన్నాయి. సైడ్న చింత చిగురు బుట్టలు ఉంది ఫ్రెండ్స్. బుట్టలు ఆకుకూరలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి, పువ్వులు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చాలా కలకల్లాడుతూ ఉంది మచిలీపట్నం అనేది. చక్కెరకెళ్ళి అరటిపండు, నాందేండు అరటి పండ్లు అవన్నీ అనేబుల్గా ఉన్నాయి. పచ్చ అరటికాయలు ఉన్నాయి, చక్కెరకేళ్ళు ఉన్నాయి, నిమ్మ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, మామిడి పండ్లు ఉన్నాయి. దారి పొడుగుతా ఫ్రెష్గా పూలు, పెళ్ళిళ్ళకి పూలు దండలు ఉన్నాయి. టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పక్కనే పూలమాలని అనేబుల్ కొడుతున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ ఉంది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ షాప్లోకి జ్యూస్, బాదం పాలు జ్యూసు, సుగంధ రకరకాలుగా అమ్ముతున్నారు. ఆ షాప్ లోపలికి వెళ్ళిపోయి చూడండి ఫ్రెండ్స్. అప్సర ఐస్ క్రీమ్ షాపు మచిలీపట్నం. బాదం పాలు ఫేమస్ ఫ్రెండ్స్. 65 రూపాయలంట. బాదం పప్పు ఐస్ క్రీము, కోవా ఐస్ క్రీమ్ వేసి దట్టంగా ఇచ్చారు. గ్లాసు బాదం పాలు షషలు 65 రూపాయలు. చూడండి చాలా బాదం పప్పులు, కోవా ఐస్ క్రీమ్ పెట్టాడు, వేసి ఇచ్చారు. చల్లగా ఎంతో టేస్ట్గా ఉంది. ఇలాంటి టేస్ట్ నేను ఎక్కడ చూడలా. బాగా సూపర్గా ఉంది. 2 తీసుకున్నాం ఫ్రెండ్స్. కోవా బాదం పప్పులు మాత్రం బాగా ఎక్కువ వేశారు. బాదం పాలు షషలు, కోవా ఐస్ క్రీమ్ కూడా వేశారు. ఇంకా షాప్లో చూడండి జ్యూస్ తీసుకోవడానికి గెస్ట్లు ఎంతమంది ఉన్నారు. చల్లగా ఉంది, బాగుంది, లైటింగ్తో అదిరిపోతుంది. అప్సర బాదం పాలు కూల్ డ్రింక్ షాప్. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మచిలీపట్నానికి 20 రూపాయలు ఆటోలో వస్తే షాప్ కోవా ఐస్ క్రీమ్ వేసి బాదం పప్పులు వేసి ఇచ్చారు. పార్సిల్ కూడా చేస్తారు. బాదం పాలు అప్సర మచిలీపట్నంలో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.